ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మరియు జూనియర్ కాలేజీలో ఐటీఐ, పాలిటెక్నిక్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం, నెల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మొదలైనాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. చివరిగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు పాస్ అవడంలో ఎక్కడ మనకు గ్యాప్స్ ఎక్కడ కనపడుతున్నాయి, వాళ్ళందరికీ కూడా మనం స్లిప్ టెస్ట్ లాగా చేసి వాళ్ళ అసెస్మెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలు పాస్ దగ్గర, కొంతమంది ఇంకా పాస్ కూడా అవ్వలేకపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని మనము ఒక సపరేట్గా వాళ్ళ పైన ప్రెషర్ కాకుండా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం కావాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ని మనం సెలెక్ట్ చేసి రెసిడెన్షియల్ ఫెసిలిటీ పెట్టి ఒక 7 లొకేషన్స్లో జిల్లాలో చేయటం జరిగింది. అలాగే ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టిప్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ అవి కూడా మనం చెప్పి వాళ్ళు కూడా పాస్ అయ్యడానికి అన్ని రకాల సహాయం చేసి వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ముందుకెళ్ళి చదువులో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనేది మన ఉద్దేశం. అందులో ఆడపిల్లలు అయితే మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వకపోతే మీకు తెలుసు మళ్ళీ పెళ్లి చేయటము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలనేదే మన ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంకా ఇండివిజువల్గా అటెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయి అనేది కూడా చక్కటి కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు చెరుకుపల్లె జెడ్పిహెచ్ఎస్లో నేను వచ్చి వాళ్ళ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో దీంతో జిల్లాలో అందరూ కూడా పిల్లలకి నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ దగ్గర వచ్చింది, నాకు టెన్షన్గా ఉంది అంటే అది నార్మల్గా ఉన్నారంటేనే ఆ టెన్షన్, యాంగ్జైటీ అనేది ఉంటుంది. అయితే ఈ యాంగ్జైటీని ఎలా మేనేజ్ చేస్తాం, ఈ టెన్షన్ని ఎలా మేనేజ్ చేస్తాం అనేది ముఖ్యం. టీచర్సు, తల్లిదండ్రులు, ఇంట్లో అందరూ కూడా ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయమని కోరుతున్నాను. పిల్లలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే మాట్లాడమనుకోండి, మీలోనే దాన్ని పెట్టుకోవడం తప్పు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ టీచర్స్ కానీ, అన్న తమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళతో మీరు చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్క పిల్లోడిలో ఆ కేపబిలిటీ అనేది ఉంటుంది. ఒకళ్ళు బాగా ఇప్పటిదాకా మార్క్స్ తెచ్చుకున్నారంటే నాకు తక్కువ వస్తుంది అనేది కాదు. మీ అందరూ కూడా మీ పైన నమ్మకంతో ఎగ్జామ్ని ఫేస్ చేసి జిల్లాకి మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుతూ మీ అందరి సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.